దావీదు భక్తుడు ఒక సందర్భంలో అన్నాడు, 10,000 మంది నా చుట్టూ మోహరించినా నేనేం చేయను, భయపడిన అన్నాడు. 10,000 మంది మన మీద ఎవరైనా ఒక్కళ్ళు గట్టిగా లేచారంటే వెస్లీ గారు అయిపోయిందండి నా జీవితం, ఇంక నా కోసం ప్రార్థన చేసిండు అయ్య నేను పైకి వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి ఏం చేస్తామమ్మా అక్కడ? తమ్ముడు పైకి వెళ్ళిపోయి ఏం చేస్తావు నాయన? చెయ్యి, ఇక్కడ ఏదైనా భూమి మీద చేయి, దేవుని కోసం ఏదైనా చేయాలండి ఇక్కడ చేయి. అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది? ప్రభువులో ఆనందిస్తావు, ఓకే, ఆరాధిస్తావు, ఓకే, దేవుడు నీకు నియమించిన జీవితకాలం అంతా బ్రతికి దేవుని కొరకు ఏదో సాధించప్పుడు వెళ్ళు పరలోక రాజ్యాన్ని. అందుకని ఎవరైనా ఒకళ్ళు మాట అనగానే అయిపోయిందండి ఇంక అనద్దు, నిలబడు. 10,000 మంది మోహరించిన నేను భయపడు. ఎలా వచ్చింది ఈ శాంతి, ఎలా వచ్చింది ఈ సమాధానం? దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే ఒకళ్ళ ఇద్దరు ప్రతిసారి తరమబడ్డమే తన జీవితంలో. కొంచెం పరిస్థితులు బాగున్నాయి అనుకున్నట్టు వాళ్ళు ఇంకొకరు ఎవరో బయలుదేరడం, ఇంక ఇప్పుడు కొంచెం బాగుందండి, ఇది ఇంక ఇలా ఫిక్స్ చేసిన ఆయన లైఫ్ ఇంక ఇలా స్ట్రైట్ లైన్ వెళ్ళిపోతారు అనుకున్న సరే మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో తయారవడం, సొంత కుటుంబ సభ్యులే ఎదురు తిరగడం. తనంతవరకు ఎవరినైతే నమ్మాడో ఆ నమ్మిన సలహాదారుడు అహీతోపెలు కూడా ఒక సందర్భంలో ఎదురు తిరిగి వస్తే ఆ దావీదు చెప్పులు లేకుండా కూడా పరిగెత్తాడట అరణ్యంలో. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుని మీద ఆనుకున్నాడు, ప్రభువా నీవే నా ఆశ్రయం.